హాయ్ గాయ్స్, నా పేరు అన్విక్. ఈరోజు మీకు మేము రామాయణం చెప్తున్నా. దశరథుడు మహారాజా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి పిల్లలు ఇంకా పుట్టలేదు కాబట్టి వశిష్ఠుడు చెప్పినాడు పుత్రకామేష్టి త్యాగం చేయమన్నాడు. కాబట్టి దాని లోపల నుంచి ఒక కుండలో విష్ణు పాయసం తెచ్చి ఇచ్చినాడు దశరథుడికి. అప్పుడు వాళ్ళ భార్యలకి ఇచ్చాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇచ్చాడు. కైకేయికి తక్కువ ఇచ్చాడు. ఎందుకు తక్కువ ఇచ్చారని కింద వేసింది, కింద వేసింది, కుండ పగిలిపోయింది. ఒక ఈగులు తీసుకొని పైకి పోయి అంజనీయ ఒక చాలా ఇయర్స్కి బేబీస్ కోసం పైన మెడిటేషన్ చేస్తుంది. చాలా ఇయర్స్కి ఆ చేతిలో వేసింది ఆ ఈగులు. అప్పుడు ఏమైందంటే కౌసల్య, సుమిత్ర వాళ్ళు షేర్ చేశారు. ఇంకా దాని తర్వాత పిల్లలు పుట్టారు వాళ్ళకి. అప్పుడు కౌసల్యకి రాముడు పుట్టాడు, సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టాడు, కైకేయికి భరతుడు పుట్టాడు. ఇంకా 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 లక్ష్మణుడిని ఇంకా రాముడిని అడిగాడు వశిష్ఠుడు. మేము పూజ చేస్తుంటే రాక్షసుడు వచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్నారు, పంపిస్తావా అంటే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే అని చెప్పాడు. మళ్ళీ పెద్దగైనాక పంపించాడు. అప్పుడు అట్లా ఇద్దరు ఒక రాక్షసుడు రాముడు ఇంకా లక్ష్మణుడు కొట్లాడుతుంటే అట్లనే తీసుకొని పోతా అట్లనే స్వయంవరంకి తీసుకొని పోయినాడు. మిథిలా నగరంకి అట్లా తీసుకొని పోయినాడు. అందరూ రాజు ఎత్తడానికి ట్రై చేస్తున్నారు, అని ఎత్తలేకపోయినాడు. రావణాసురుడు కూడా ఎత్తలేకపోయినాడు. రాముడు లాస్ట్కి ఎత్తి కొట్టేశాడు. అందుకు జనకుడు సీతనిచ్చి పెళ్లి చేశాడు. Finish.